మన జీవం మనది. మన తల్లి గర్భంలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. అంటే పుట్టలే తల్లి గర్భంలో పిండం ఉంది, పిండిలాగా, కానీ ప్రాణం లేదు. ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి, భగవంతునిలో నుంచి వస్తుంది శక్తి. అర్థమైంది కదా? భగవంతుడిలోని కాస్త శక్తిని అమ్మ కడుపులోకి పంపిస్తున్నాడు. శక్తి రూపం ఉండదు, ఇంకేమన్నా ఆ రూపం ఈ రూపం ఉందా? ఏ రూపం ఉండదు. అలాంటి శక్తి తల్లి గర్భంలోకి వెళ్తుంది. వెళ్ళగానే అందులో ఉన్న పిండము ప్రాణం పోసుకుంటుంది. అప్పుడు బ్రహ్మాండం పెడుతుంది. చూడండి తల్లి గర్భంలోకి ఎలా వస్తుంది. అందులో ఉన్న బిడ్డ కలుగుతున్నాడా? అలా మనం గర్భంతో ఉన్నప్పుడు ఈ బిడ్డ కలగాడు. ఎప్పుడైతే భగవంతుడు ఆ శిశువుకి ప్రాణం పోస్తున్నాడో అప్పుడే శ్వాసలోనే ఇది రాగానే శ్వాస మొదలవుతుంది. చూడండి ఇప్పుడు కలుగుతున్నాడు పొట్టడు. ఇది మన జననం. ఇలా వస్తుంది మన గర్భంలోకి శక్తి. ఇలా పుట్టాం కదా, ఎలా పోతామో కూడా చెప్తాం. ఏం చేయాలని చెప్పిందంటే భగవంతుడు, నీ శరీరంలో ఎప్పుడైతే నీకు జీవం వస్తుందో తల్లి ఒడి నుంచి నేర్చుకొని, బడి నుంచి నేర్చుకొని, గుడి నుంచి నేర్చుకొని సమాజంలోకి వెళ్ళినప్పుడు నువ్వన్నీ మంచి చేస్తే ఎలాంటి మరణం వస్తుంది, నువ్వన్నీ చెడు చేస్తే ఎలాంటి మరణం వస్తుంది అన్నది చెప్పడానికే గరుడ పురాణం అనేది మనకి ఇవ్వడం జరిగింది. అందులో కొంచెం గరుడ పురాణంలో నుంచి కొంచెం ఇక్కడ పెట్టింది, మొత్తం కాదు. అయితే ఇక్కడ చనిపోయింది ఒకరు. చనిపోయింది అంటే ఏంటిది? మన నుంచి చనిపోవడం అంటే వెళ్ళిపోవడం. చని అంటే వెళ్ళి, అంటే ఇందులో నుంచి ఏం వెళ్ళిపోతుంది? వెరీ గుడ్. ఆత్మ ఈ శరీరం రూపం లాగా వెళ్ళితేనేమో నువ్వు చెడు చేసినట్టు. ఆత్మ ఇందాక అమ్మ గర్భంలోకి ఒక శక్తి వచ్చింది కదా, ఆ రూపంలో వెళ్తే నువ్వు మంచి చేసినట్టు. ఇక్కడ చూడండి, చూపిస్తారు. చూడండి ఎలా వెళ్తుందో. ఇది మన శరీరం ఎలా ఉందో అలా వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనం అందరం వేసుకుంటూ కూర్చుంటాం ఈ బాడీ దగ్గర. కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మన దగ్గరికి వస్తుంది. నేను చచ్చిపోలేనని చెప్తుంది ఆత్మ. నిజమే, మన దగ్గరికి వచ్చి నేను చచ్చిపోలేను, మీరు చూడండి నేను ఇక్కడనే ఉన్నానని చెప్పి ఇందులో నుంచి మధ్యలో ఏముంది? దారం ఉంది చూడండి, దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. మన అమ్మ బొడ్డు నుంచి మన బొడ్డుకి ఎలా ప్రేమ ఉంటుందో అప్పుడు మనకి ఆత్మకి శరీరానికి మధ్యలో సిల్వర్ కార్డ్ అంటాం దాన్ని. అంటే వెండిలాగా ఒక తాడులాగా, అంటే ఒక తీగలాగా ఉంటుంది వెండి కలర్లో, దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం. ఈ సిల్వర్ కార్డు కట్ అయిందనుకో మనం చనిపోతాం. కానీ ధ్యానంలో సిల్వర్ కార్డు కట్ కాదు, గుర్తుంచుకోండి. ధ్యానంలో మనం ఎక్కడికంటే అక్కడికి వేస్తాం, కానీ సిల్వర్ కార్డు ఎప్పుడు కట్ కాదు. సిల్వర్ కార్డు ఎప్పుడు కట్ అవుతుందంటే మరణం వచ్చినప్పుడు మాత్రమే కట్ అవుతుంది. నేను ఆల్రెడీ సిల్వర్ కార్డుతోని ధ్యాన మందిరంలో కూర్చున్నా. నేను వేరే ప్లేస్కి వెళ్ళి తిరిగి వచ్చిన మొత్తం సిల్వర్ కార్డు ఇందులో నుంచి సూక్ష్మ శరీరం, మూడవ శరీరం బొడ్డులో నుంచి బయటకు వచ్చి అది ఏం చేసింది? ఇక్కడే కూర్చుంటుంది ధ్యాన మందిరంలో. ఇందులో నుంచి రెండో శరీరం చూసినాం, మూడో శరీరం ట్యూబ్ ఇందులో నుంచి ఇలా తీగను పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది. రాత్రి నిద్రలో మీరు అందరు బయటకు వెళ్తున్నారు కదా, అదే మూడో శరీరం. అందరు బయటకు వెళ్తున్నారు. ఎక్కడికో అక్కడికి వెళ్ళి అది చూసి వచ్చినాం, ఇక్కడికి వెళ్ళి ఇళ్ళని కలిసి వచ్చినామని తెల్లారి తెలుస్తుంది. అంటే కళల రూపంలో మీరు ఏమనుకుంటున్నారు, అక్కడ మనసు పనిచేసి మీ యొక్క శరీరం కళల రూపంలో బయటకు వెళ్ళి అదంతా తిరిగి మళ్ళీ మీ శరీరంలోకి రాత్రికి వస్తుంది. ధ్యానంలో కూడా అలా వెళ్తుంది, కానీ శక్తి ఉంటే వెళ్తుంది. నిద్రలో శక్తి అవసరం లేదు, దానికి పోతుంది. ఎందుకంటే పొద్దున్న పిచ్చి పిచ్చిగా ఆలోచించి పడినావు కదా, ఆ పిచ్చి ఆలోచన అనేది నేను బయటకు తీసుకుంటుంది. దానివల్ల అంతా నష్టమే కానీ లాభం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఆత్మ బయటకు వెళ్ళగానే మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు భార్య అనుకో, లేదా భర్త అనుకో, లేకపోతే అక్క అనుకో, చెల్లి అనుకో, ఇంకా పిల్లలు అనుకో, మనం బాగా ఏడుస్తాం. మనకు బంధం ఉంది కదా వాళ్ళతో. బాగా ఏడ్చినప్పుడు ఇది ఏమంటుంది? నేను చచ్చిపోలేదు, నేను ఈయనే ఉన్నానని మూడు అంటుంది. మనకేమో వాళ్ళు కనిపించారు, కానీ ఆత్మకి మనం కనిపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం రూపంలో వెళ్ళిన ఆత్మ మన చుట్టూ తిరుగుతుంది. ఏ మా ఊళ్ళందరూ ఏడుస్తున్నారు, దేవదూతల
అస్తవ్యస్త అవగాహన మూలంగా తనకు తానే నరకాన్ని స్వర్గాన్ని నిర్మించుకొని పరమలోకాలంటే భూమి కింద 7 లోకాలు ఉంటాయండి. ఇప్పుడు పైలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, తోవ దొరకదిగా. ఎందుకంటే దేవదూతలకు వస్తున్నప్పుడు తోవ ఓపెన్ ఉంటుంది, అప్పుడు ఇంకా వెళ్ళిపోయినప్పుడు ఉండదు. అందుకని మన పెద్దవాళ్ళు మన ఎవరు చనిపోయినా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకుండా వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చేయడం చేసుకుంటూ వాళ్ళకి ప్రేమ తగ్గించుకోవాలి. ఎక్కువ మధ్య మార్గంగా ఉండాలి. ఎక్కువ కోపం మధ్య ఎక్కువ ప్రేమ. అలా ఉన్న ప్రేమ ఇచ్చిందంటే ఆత్మజ్ఞానం తీసుకున్నప్పుడు నేను కూడా ఒకరోజు పోయేదాన్ని కదా, నాకంటే ముందు ఇటు వెళ్ళు, తర్వాత నేను పోతా, నేనేమన్నా ఉండేదాన్నా. అందుకే బదిలీ ఏమన్నది కదా, చచ్చిన శవాన్ని సాగబోయే శవం పట్టుకొని ఏడుస్తుంది అన్నాడు. కరెక్టే కదా. అంత గొప్ప జ్ఞానం ఎందుకు చెప్పిందంటే చచ్చిన శవం మన కూడా యావపోతాం కదా, ఇది కూడా శవమే కదా. అందుకనే బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా చేస్తే చచ్చిన తర్వాత చూడండి, బ్రతికున్న మనిషిని లెక్కలేదు, చచ్చిపోయిన తర్వాత గుర్తేయటం, అయ్యో చచ్చిపోయే అట్లనే ఇట్లనే నిన్ననే కదా సేమ్ మొన్ననే ఇట్లాంటి మాటలు మాట్లాడు. అంటే మనిషి ఉన్నప్పుడు విలువ ఇవ్వండి, లేనప్పుడు కాదు. ఏం కాదు, మనం అదే చేస్తున్నాం. అందుకని మనిషికి ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం అంటే ప్రతి మనిషిలో భగవంతుని చూసి ప్రతి మనిషిని గౌరవించినప్పుడు, మనలో గౌరవం పెరిగినప్పుడు, మనలో ఆత్మజ్ఞానం పెరిగినప్పుడు, మనం పరమాత్మని దగ్గరైనప్పుడు మరణం అనేది సుఖంగా వస్తుంది. మరణించేటప్పుడు ఈ శ్వాస అంటే మనం చివరి శ్వాస తీసుకునేటప్పుడు కూడా మరి ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి భావాలతో చనిపోతున్నామో దానిని బట్టి మరో జన్మ ఉంటుంది. చాలా ముఖ్యమైన పని. అందుకనే మనిషికి ఆత్మజ్ఞానం ఉందనుకో, చనిపోయేటప్పుడు ఏమంటారు, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అనుకుంటా శ్రీరాముని నామము నారాయణ 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 అనుకుంటా పోతారు. ఆ నారాయణ అనే వాసనతో చనిపోయింది కాబట్టి మళ్ళీ గొప్ప జన్మ. అదే అయ్యో నా పిల్లలు పెళ్లి రాకపోయా, నా కొడుకు జాబు రాకపోయా అని ఇంటి మీద జాబుతో చచ్చిపోతే నెక్స్ట్ జన్మ మంచిగా రాదు. అలాంటి వాసనతో చనిపోవద్దని చివరికి తులసి తీర్థం పోస్తారు. తులసి తీర్థం అంటే ఏంటిది, నారాయణ తీర్థం. అంటే అప్పుడన్నా ఆ తులసి తీర్థం తాగినప్పుడు నారాయణ అనే నామం గుర్తుకొస్తుందని, కనీసం నారాయణ అని చనిపోవాలి, లేక రామ అని చనిపోవాలని చెప్పి బతికి ఉన్నప్పుడు మనకు ఆత్మజ్ఞానాన్ని నేర్పేదే నారాయణుడు, రాముడు, కృష్ణుడు. కాబట్టి ఇలాంటి జ్ఞానం మనం తెలుసుకుంటే, శరీరంలో తెలుసుకుంటే చివరి దశలో వీళ్ళు గుర్తొస్తుంది. నువ్వేం తెలుసుకోలేదు, చివరి దశలో వాళ్ళకి గుర్తు రాదు, అప్పుడు ఇదే గుర్తొస్తుంది. చాలా మంది చూస్తారు కదా చనిపోయారు. ఇంకొకటి చూడండి, ఇది జ్ఞానం ఉన్న మనిషి చచ్చిపోయిన వాళ్ళు, అదేమో అజ్ఞానంలో ఉన్న మనిషి చనిపోయిన తర్వాత అట్లా అవుతుంది. అంటే బ్రతికి ఉన్నప్పుడు ఏ నాలెడ్జ్ భగవంతుని గురించి, ఆయన గురించి, జీవుడి గురించి, దేవుడి గురించి ఏమీ తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళు అది. ఇప్పుడు ఇక్కడ జీవుడి గురించి, దేవుడి గురించి మొత్తం నాలెడ్జ్ తీసుకొని ఆత్మజ్ఞానిగా చనిపోయిన వాళ్ళ ఆత్మ ఎలా అవుతుందో ఇక్కడ చూపిస్తున్నాం. ఇలా వెళ్తుంది చూడండి, ఎలా వచ్చామో అలా వెళ్తుంది. అందుకే మనం అందరం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానము. నాశనం కాని విద్య ఆత్మ విద్య, శ్వాస విద్య అంటే మన విద్య. భగవంతుని విద్యని భగవద్గీతలో పెట్టింది, అది తెలుసుకోవాలి. అది ఎలా వస్తుంది, నీ లోపలే ఉండాలి, నువ్వు లోపలికి వెళ్ళట్లేదు కదా, అందుకనే బయట కావాలి. ఇప్పుడు పట్టు చీర లోపల ఉంది, పట్టు చీర రా అంటే వస్తుందా, నువ్వు లోపలికి తెస్తే వస్తుందా, లోపలికి పోయి దాని దగ్గరికి పోయి పట్టుకొని తెస్తే వస్తుంది. మరి నువ్వు బయటనే ఉన్నావు, రా రా అంటే వస్తుందా, రాదు. అలాగే నువ్వు నీ లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే నీ
సృష్టించింది బ్రహ్మ. బ్రహ్మ ముందు కంటే ముందు విష్ణు, విష్ణు కంటే ముందు శివుడు, శివుడు కంటే ముందు ఇవి మూలం. సప్తామాలకి దేవుడు